నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సహస్ర సో ఇవాళ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే మేమే గెలుస్తామని అంటున్నారు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపిస్తుంటే మరి వైసీపీకి సంబంధించిన కొందరు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తామని అంటున్నారు జూన్ 4న రిజల్ట్స్ వచ్చిన తర్వాత 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తామంటున్నారు ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాళ్ళు మెనూ కూడా పెట్టుకున్నారు ఎంత విడ్డూరం అంటే ఒకసారి మీకు వీడియో చూపిస్తాను ఉమ్మడి రాజధాని వల్ల ఏపీకి ఏం ఒరుగుతుంది ఆలు లేదు చూడు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది వైసీపీ అతిచేష్ట అని విపక్షాలు విమర్శిస్తారు నిజమే కదా మరి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఎందుకు అంటాము అక్కడ జరుగుతుంది అదే అక్కడ అసలు మొత్తం ఓట్లే పడట్లేవురా నాయన అంటే మేము ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చేసుకుంటాము అక్కడ చేసుకుంటాం ఇక్కడ చేసుకుంటాము అసలు మెనూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తుంటే చాలా నవ్వు వస్తుంది మా ఫ్రెండ్ ఎవరో కాదు సో మా దోస్త్ ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం చందన చందన కాన్ఫిడెంట్ చూసి నేను చాలాసార్లు ఫైట్ కూడా చేశాను అసలు గెలవడానికి కూడా అన్నాను కానీ గెలుస్తాను అంటున్నారు మరి ఆవిడ ఈసారి మెనూ ప్రకటించింది ఖచ్చితంగా వైజాగ్కి వెళ్తానంటుంది వైజాగ్లో ఫుడ్ కూడా తినేసి వస్తానని చెప్తా ఉంది మరి చూద్దాం అసలు ఇంతకీ ఏం మెనూ పెట్టారో కూడా చూద్దాం ఒక వర్గమేమో విశాఖ తూర్పులో ప్రమాణ స్వీకారం చేస్తే మరొక వర్గమేమో ఇందిరాగాంధీ దగ్గర ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట సో ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయబోతున్నారని చెప్తున్నారు ఇంకేం చెప్తుందో చూద్దాం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో చేయమంటోంది ఆంధ్ర యూనివర్సిటీ అంట పరిధిలోకి వచ్చే మధురవాడలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వేదికగా జగన్ ప్రమాణ స్వీకారం జరగాల్సిందే అని పట్టుబడుతోంది దీంతో వేదిక ఎక్కడ ఇప్పుడు వీళ్ళు అసలు ఆమె చెప్తుంది ఎలా ఉందంటే అక్కడ వాళ్ళకి ప్లేసే దొరకట్లేదు దొరికిన ప్లేస్ని కన్ఫామ్గా చేయట్లేదు ఒకరేమో భీమిలి దగ్గర చేద్దామంటే కొందరు ఆర్కే బీచ్ దగ్గర చేద్దామంటే ఇంకా అందుకే కదా కామెంట్ చేసేది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు మరి దీనికి వాళ్ళకి గొడవ పడుతున్నారు పైగా అదనంగా వీళ్ళు మెనూ కూడా ఏర్పాటు చేశారు మరి ఆ మెనూ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి నోరు ఊరుతుంది మరి ఈ మెనూ వాళ్ళ ప్రమాణ స్వీకారంగా ఏంటి అనేది ఒకసారి చూస్తాం ఒకసారి ప్లే చేద్దాం ఇదిన మెన్యూ కూడా రెడీ చేస్తున్నారు సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కమిటీలో ఆహార విభాగం కూడా ఏర్పాటైంది జూన్ 9న అదిరిపోయే వంటకాలను మెన్యూలో చేశారు మరి అదిరిపోయే సెక్షన్ లో మసాలా ఇడ్లీ ఎమ్మెల్యే పెసరట్టు జీడిపప్పు ఉప్మా పులిహోర పెరుగువడ మసాలా దోశ చాక్లెట్ దోశ చక్కెర పొంగలి పాయసం పోహా వేపుడు బొబ్బట్టు పునుగులు వంటివి ఉంటాయి ఇక నాన్ వెజ్ లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లో చికెన్ పెసరట్టు ఎగ్ దోశ చికెన్ దోశ మటన్ కీమా దోశ ఎగ్ బుర్జీ విత్ పావ్ మటన్ కీమా ఇడ్లీ చికెన్ పొంగల్ అరిసెలు బోటి వడ నాటుకోడి పులుసు పెసర పునుగులు మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు తెలుగుదేశం వాళ్ళు కామెంట్ పెట్టరు మొత్తం హోటల్లో లిస్ట్లో చదువుతారు కదా నేను సో హోటల్లో మెనూ చదువుతారు కదా బేరర్ వచ్చి మొత్తం హోటల్ లిస్ట్ ఏ విధంగా ఉందో మొత్తం మెనూ అంతా కూడా అందులో ఉంది సో అంత లిస్ట్ కానీ పెట్టారు వీళ్ళు నిజంగా ప్రమాణ స్వీకారానికి పోతున్నారో ఏమైనా హోటల్ పెడుతున్నారని ఊరికనే కామెంట్ చేయరు అసలు ఒక్క భోజనం పెట్టడమే ఎక్కువ అంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంట మరి ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చూసిరు కదా లంచ్ ఎట్లుందో చూద్దాం లంచ్ పెట్టండి వెజిటేరియన్స్ కోసం గోంగూర పప్పు బెండకాయ పులుసు వంకాయ పచ్చడి మామిడికాయ పప్పు వెజిటబుల్ బిర్యానీ వంటివి ఉంటే నాన్ వెజ్ లంచ్ లో నాన్ వెజ్ కూడా మటన్ పల్ల చేపల పులుసు బొమ్మిడాల పులుసు నాటుకోడి వేపుడు ఇలా చాలా ఐటమ్స్ ని పెట్టారు ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం తెగ వైరల్ అవుతుందా మీరే వైరల్ చేసుకుంటున్నారా సో విడ్డూరంగానే ఉంది ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ ప్రమాణ స్వీకారం ఏమో కానీ తినడానికి మాత్రం అందరూ పోవాల్సిందిగానే ఉంది నేనైతే పోతా చందన ఏమనుకోకు నేను కావాలనే చేసిన వీడియో నేను ఆల్రెడీ చెప్పిన ఆలు లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నిజంగానే చూపిస్తున్నారు అక్కడ ఏమీ లేదు కానీ మీరు ప్రమాణ స్వీకారం భోజనాలు అవన్నీ పెట్టుకొని ఆహ్వాన పత్రికలు ఇస్తుంటే అందరూ ఊరికనే కామెంట్ చేయరు అందుకే నేను కూడా కామెంట్ చేయాల్సి వచ్చింది సో మొత్తానికైతే ఈ విధంగా వాళ్ళు అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎగ్జిట్ పోల్ వచ్చినా కానీ ఇట్లా చెప్తున్నారంటే మరి నిజంగా మీకేమనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం గెలిచి ప్రమాణ స్వీకారం చేసి ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటే కామెంట్ చేయండి లేదు ఇదంతా ఉత్తిగానే లేదు టీడీపీ గెలుస్తుందా మరి వీళ్ళు ఎట్లా ఏర్పాట్లు చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్
నమస్తే.